నమస్తే. దేశంలో ఏం జరుగుతోంది? టోటల్ కంట్రీ అంతా ఈ సర్ మీదనే చర్చ జరుగుతున్నది. అంటే ఓటర్ల జాబితాని సవరిస్తున్నారు. సో దొంగ ఓట్లు ఏమున్నాయి, డబుల్ ఓట్లు ఏమున్నాయి, డూప్లికేట్ ఓట్లు ఏమున్నాయి, అవన్నింటినీ సవరించి ఒక ఓటరు జాబితాను తయారు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో దాదాపు ఒక 90 లక్షల ఓట్లు పోయినాయి, కేరళలో కొన్ని పోయినాయి, బీహార్లో పోయినాయి. సో ఇట్లా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరుగుతున్నది. సో ఈ జాబితా పర్ఫెక్ట్గా తయారవుతుంది అన్నదానికంటే ఎన్నోట్లు పోతాయి అన్నదాని మీదనే చర్చ ఉన్నది దేశం మొత్తం. సో తెలంగాణలోకి ఎంటర్ అయ్యారు. తెలంగాణలో ఎన్ని ఓట్లు పోతాయి అన్నది మనం చెప్పలేము ఇంకా. సో 30 లక్షలు అంటున్నారు, 40 లక్షలు అంటున్నారు. ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే దాదాపు 88 లక్షల ఓట్లు హోల్డ్లో పెట్టి ఉంచింది. అంటే వాటన్నింటిని ఒక లిస్ట్ అవుట్ చేసి ఉంచింది. అంటే పేర్లు తప్పున్నాయని ఇంకా రకరకాల కారణాలు. సో ఏం జరగబోతున్నది, ఏం జరుగుతున్నది, అసలు కేంద్రం ఆలోచన ఏంది? ఈ సర్ వల్ల లాభమే తప్ప నష్టం లేదని బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు ఓట్లు ఎట్లా పోతాయి, మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. కానీ గైడ్ లైన్స్ కండిషన్స్ చూస్తే రకరకాల కండిషన్స్ ఉన్నాయి. ఇంటి పేర్లు అటు ఇటు అయినా హోల్డ్లో పెడుతున్నారు. అసలు ఏ కార్డు చూపిస్తే అది దాన్ని ఐడెంటిటీగా భావిస్తారో అసలు అర్థం కాని పరిస్థితి. చివరికి పాస్పోర్ట్ కూడా అది ఐడెంటిటీ కార్డు కాదు అని చెప్తున్న సందర్భం మనకి దేశంలో కనబడుతున్నది. మరి ఒకవేళ మిస్టేక్ ఉంటే, ఒకవేళ ఆ నేమ్లో తప్పులు ఉంటే, ఎవరైతే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి నీ డాక్యుమెంట్ సమర్పించండి అంటే ఏ డాక్యుమెంట్ సమర్పించాలి? సో ఇవన్నీ మనకి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం మాట్లాడాల్సిన అంశాలు. ఎందుకంటే ఓటే ప్రధాన ఆయుధం మనకి. ఓటు ద్వారానే భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. ఓటు ద్వారానే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. ఆ ప్రభుత్వాలే మనల్ని 5 ఏళ్ళు పాలిస్తాయి. సో మరి మన చేతిలో ఉన్న ఆయుధంతో మనం పార్టీలు ప్రభుత్వాలు అధికారంలోకి రాకుండా ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు డిసైడ్ చేసిన వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే జరిగేది ఏంటి? నష్టమే కదా. సో దీని మీద డిస్కస్ చేద్దాం. నా ముందు ఆకునూరి మురళి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సో దీని మీద బాగా వర్కౌట్ చేస్తున్నట్టున్నారు మీరు. డిస్కషన్స్ అండ్ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నట్టున్నారు. సో మీరు గమనించిన అంశాలు ఏంటి సార్? ఇది మంచి ప్రోగ్రాం కాదు అని మీరు చెప్పదలుచుకున్నారా? ప్రోగ్రాం మంచిదే కానీ లోపభూయిష్టంగా లోపాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నారా? ఈ ఎస్ఐఆర్ అనే ఒక ప్రాసెస్, ఒక ప్రోగ్రామ్ కాదు ఇది ఒక యాక్టివిటీ. ప్రతిసారి జరిగే ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది చాలాసార్లు. కానీ మనం ఎప్పుడు దీని గురించి నేనైతే ఆల్మోస్ట్ లైక్ 50 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నా. ఎప్పుడు ఇంత ఈ హడావుడు లేదు, ఉండదు కదా, ఈ డ్రామా లేదు, ఎప్పుడు లేదు, ఇంతగానం లేదు కదా. అంతకుముందు ఎట్లా ఉండేదంటే, సో సంహావ్ ఇంటికి వచ్చి రాసుకొని పోతే ఓటు వచ్చేది మనకి, అంతే. సో మనకు ఆటోమేటిక్గా ఓటర్ కార్డులు కూడా ఇచ్చిపోయేది, ఇంట్లో ఇచ్చిపోయేది. అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే ప్రభుత్వాలు, సో ఓటర్లు ప్రభుత్వాలని ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ ప్రభుత్వము ఓటర్లని డిసైడ్ చేద్దాం అనుకుంటుంది. అంటే మీరే ఓట్లు, వీళ్ళు గారు వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. అంటే ఇది డెమోక్రసీకే ఒక పెద్ద దెబ్బ. ఎందుకంటే ఓటు హక్కు లేకపోతే, అసలు ఓటు లేకపోతే నీకు ఇక డెమోక్రసీ ఎక్కడ పనిచేస్తుంది, ప్రజాస్వామ్యం ఎక్కడ పనిచేస్తుంది? ఇది అంటే మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇది మన పేర్లు తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా ప్రజలకు తెలియాలి ఇదంతా కూడా. వాళ్ళకి ఒక భయంకరమైన థింక్ ట్యాంక్ ఉంది. చాలా మేధావులే, అంటే వాళ్ళ మేధావులు, మనకు మన మేధావులు అనడానికి లేదు, మనకు మోసగాలనుకోవాలి. సో వాళ్ళ మేధావులు ఎప్పటికప్పుడు బ్లూ ప్రింట్స్ తయారు చేస్తుంటారు. సో వాళ్ళ పార్టీని ఏ రకంగా అధికారంలోకి తీసుకురావాలి, ఏ రాష్ట్రంలో ఏ రకంగా అధికారంలోకి తీసుకురావాలని ప్రతి రాష్ట్రానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. సో అట్లా ఇప్పుడు మొత్తము అన్ని రాష్ట్రాలలో ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, సో ఎప్పటికీ ఉండాలి అనే దాని మీద కసరత్తులో భాగంగా ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ని డిజైన్ చేశారు. ఓకే, మీరు జాగ్రత్తగా గమనిస్తే మొత్తం దేశంలో ఉన్నటువంటి సుమారుగా ఒక 100 కోట్ల ఓట్లు, 110,000 కోట్లు మనకున్నాయి, 110 లక్షల కోట్లు ఉన్నాయి. దీంట్లో మీకు ఇప్పటివరకు పోలైన ఓట్లు బీజేపీ కింద నేను జాగ్రత్త మీరు గమనిస్తే ఒక 35% ఎక్కువ దాటు. ఓకే, బట్ స్టిల్ వాళ్ళు రూలింగ్ చేస్తున్నారు కదా, రకరకాల పద్ధతులు రూల్ చేస్తున్నారు వాళ్ళు గమ్మత్తుగా. అరుణాచల్ ప్రదేశ్ చూసినాం, బీజేపీ ఒక్క సీట్ వస్తే కూడా గవర్నమెంట్ మొత్తాన్ని లాగేసుకున్నారు. రకరకాల జిమ్మికులు చేస్తుంటారు, మోసం చేస్తుంటారు, ఎత్తులు పై ఎత్తులు జిత్తులో మారిన అక్కలాగా అన్నీ చేస్తుంటారు అన్నమాట వీళ్ళు.
సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎస్ఐఆర్ ద్వారా చాలా కాంప్లెక్స్ చేశారు దీన్ని. అంటే ఓటు హక్కుని పొందడానికి చాలా కాంప్లికేట్ చేశారు. మనం అందరం ఏమనుకుంటాము, లాస్ట్ టైం ఓటేసినాము, నా జేబులో ఓటింగ్ ఐడి కార్డు ఉంది, సో ఇంకా నాకు డోకా లేదని అనుకుంటాం, నా ఓటు ఏం పోదు అనుకుంటాం మనం. కానీ గ్యారంటీ లేదు, పక్కా గ్యారంటీ లేదు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? వెరీ సింపుల్. మనకి ఇందులో అదే నేను చెప్తున్నానంటే ఎంత కాంప్లెక్స్ చేశారంటే దీన్ని, పేదవాళ్ళు ఇందులోకి ఓటింగ్ హక్కు లేకుండా చేయడానికి ప్లాన్ ఇది. ఎందుకంటే బీజేపీ అనేది ధనవంతుల పార్టీ, అగ్రవర్ణాల పార్టీ, సోకాళ్ళ అగ్రవర్ణాల పార్టీ. సో ఇక చాలా చోట్ల అక్కడెక్కడైతే మనకు తెలుసు ఏ కులం గురించి వాళ్ళు అంటారో కూడా తెలుసు మనకి అది యాక్చువల్గా. అయితే ఈ పేదవాళ్ళు వాళ్ళకి ఓటేయరు. సో మైనార్టీస్ అంటే పేదవాళ్ళే కదా, 90% మైనార్టీస్ పేదవాళ్ళే. అంతా అట్టి పనులు అమ్ముకుంటారు, లేకపోతే చిన్న చిన్న జాబులు చేసుకుంటారు, వాళ్ళకి చిన్న చిన్న వృత్తులు చేసుకుంటారు కదా. అట్లాగే ఎస్సీ బీసీలలో కూడా పేదవాళ్ళు కూడా సో జనరల్గా వాళ్ళకి ఓటేయరు అనేది జనరల్గా కనబడుతున్న ఇదన్నమాట ట్రెండ్. సో వాళ్ళని అవాయిడ్ చేయడానికి ఈ ఎస్ఐఆర్ని ఒక కాంప్లెక్స్ సిచ్యుయేషన్లో పెట్టారు. సో ఏమంటున్నారు వీళ్ళు అంటే 1/7 అంటే 1 జూలై 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళకి సంబంధించి వాళ్ళు కానీ 2022 పబ్లిష్డ్ ఓటర్ లిస్ట్లో పేరుంటే యు ఆర్ సేఫ్. సో ఉండాల్సిందే 2002లో ఉంటే నువ్వు సేఫ్. నువ్వేం డాక్యుమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎన్యుమరేషన్ ఫామ్ మీకు వస్తారు, రేపు బిఎల్ఓ మీ ఇంటికి వస్తారు. సో ఒక్కొక్క అడల్ట్కి, ఒక్కొక్క పెద్ద ఓటర్కి 2 ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. అది ఒకటి నీ దగ్గర పెట్టుకోవాలి. సో బిఎల్ఓ సంతకం తీసుకోవాలి, ఇంకోటి బిఎల్ఓకి ఇవ్వాలి. ఫామ్ 6 ఏదో ఎన్యుమరేషన్ ఫామ్ ఫామ్ 6 వేరే, కొత్త ఓటర్లకు అది. సో ఇది లెక్క అన్నమాట. సో అది కూడా ఎన్యుమరేషన్ ఫామ్ అయితే మళ్ళీ పోతుంది. మీకు ఆ 2002లో ఉన్నా కానీ పోతుంది. ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వాల్సిందే. సో ఇది ఒకటి. తర్వాత 2002లో లేదనుకునేది ఏం చేయాలి అప్పుడు? అది పెద్ద భూతం లాగా వీళ్ళు క్రియేట్ చేశారు. ఏంటంటే మీ తల్లిదండ్రులను పట్టుకోవాలి, వాళ్ళు ఎక్కడ ఓటేశారు, మీ తల్లిదండ్రులు లింక్ చేయాలి. అది వాళ్ళు ఆయన మా ఫాదర్ అనేది మీరు ప్రూవ్ చేయాలా? నీ ఫాదర్కి, నీ మదర్కి, మీ మదర్కి, మీ ఫాదర్కి ఓటు హక్కు ఉండాలి. ఉంటే నువ్వు సేఫ్. ఓకే. సో అప్పుడు అది కూడా మన జాగ్రత్తగా ఆ పేర్లు మళ్ళీ నీకు ఆధార్ కార్డులో ఉన్న పేరు, లేదా నీ అఫీషియల్ డాక్యుమెంట్లో ఉన్న మీ ఫాదర్ పేరు, ఆ ఫాదర్ పేరు మళ్ళీ సేమ్ మ్యాచ్ కావాలి. అంటే చూడండి ఎంత కాంప్లెక్స్ పెట్టారో వీళ్ళు. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచి మూవ్ అయ్యారు హైదరాబాద్కి. సో కరీంనగర్లో ఎప్పుడో వాళ్ళు ఒక 30 సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఓటేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎక్కడ ఓటేశారు, ఏ బూత్లో వేశారు, ఎట్లా ఎత్తుకోవాలి? అది అసలు ఓటు వేయడానికి వెళ్ళడమే గగనం అయిపోయింది. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఓటు కోసం అంత కష్టపడి శ్రమపడి డాక్యుమెంట్స్ తయారు చేసుకొని అవసరమైతే మళ్ళీ కరీంనగర్ దాకా పోయి మొత్తం వివరాలు తెలుసుకునేంత ఓపిక, ఇంట్రెస్ట్ ఉన్నదన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్. అంటే పోవాల్సిన అవసరం లేదు, వెతుకోవచ్చు, ఆన్లైన్లో వెతుకోవచ్చు. కానీ ఆన్లైన్ ఎంతమంది వెతుక్కుంటారు, ఎట్లా వెతుక్కుంటారు? ఆన్లైన్లో బ్రౌజ్ చేసే అంత స్కిల్ ఉందా మన అందరికీ? ఉంటే ఎంతమంది కూడా 10% ఉంటారు ఆ స్కిల్ కదా. అసలు అంటే ఈ రకంగా అనమాట, రకరకాలుగా. సో ఒకవేళ ఇప్పుడు నీది అందులో పేరు లేకపోతే, నువ్వు ఎస్టాబ్లిష్ చేయలేకపోతే, సో దెన్ నువ్వు 11 డాక్యుమెంట్స్లలో ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. 11 డాక్యుమెంట్స్ అందులో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇవ్వచ్చు. సో దాంట్లో అవి ఎట్లా ఉన్నాయంటే, ప్రూవ్ చేయలేకపోతేనా? ప్రూవ్ చేయలేకపోతే. సో ఇప్పుడు నువ్వు ఆ 11 డాక్యుమెంట్ ఇవ్వాల్సింది ఎన్యుమరేషన్ ఫామ్తో ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఆ 11 డాక్యుమెంట్స్లో ఆ 11 డాక్యుమెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, అంటే మామూలుగా అంటే చాలా పేదవాళ్ళకి కొంచెం క్లోజెస్ట్ డాక్యుమెంట్ ఏంటంటే 10వ తరగతి సర్టిఫికేట్. ఇక దాని తర్వాత పైన అన్నీ కూడా ధనవంతులకు సంబంధించినాయి. పాస్పోర్ట్ అయితేనేమి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనేమి, సో ల్యాండ్ డాక్యుమెంట్స్ అయితేనేమి, సో అవన్నీ కూడా ఇక పేదవాళ్ళకి సంబంధం కాదు. అతి పేదవాళ్ళకు సంబంధించిన నియరెస్ట్ డాక్యుమెంట్ ఈ 10th క్లాస్ సర్టిఫికేట్. ఆధార్ ఇస్ జస్ట్ రిమూవ్డ్. అసలు లేదు. పాత ఓటర్ ఐడి ఉంటే, పాత ఓటర్ ఐడి కూడా నాట్ ఎలిజిబుల్. నీకు పాత ఓటర్ ఐడి నాట్ ఎలిజిబుల్, ఆధార్ కార్డు నాట్ ఎలిజిబుల్, 11 డాక్యుమెంట్స్ లేవు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, MGNRGS కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. సో ఇవన్నీ లేవు. మన పేదోళ్ళ ఇళ్ళకి గవే ఉంటాయి. 10th క్లాస్ మేము ఒకటే మన దగ్గర. కానీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, మెమోలు దాచిపెట్టుకున్న వాళ్ళు, దాన్ని వాడుతున్న వాళ్ళు ఎంతమంది?
సో పాస్ అయినా కానీ ఇప్పుడు ఉదాహరణకి 60 సంవత్సరాలు ఉంది అనుకోండి ఆయనకి, సో ఆయన 15 సంవత్సరాలు కూడా దాచిపెట్టుకుంటారా, ఆయనకి ఎప్పుడో ఇర్రెలవెంట్ అయిపోయింది కదా అది. అంతే కదా. సో అట్లా మీకు కొన్ని వేల మంది ఇప్పటి వరకు దేశంలో 6.5 కోట్ల మందిని తీసేశారు ఓటర్స్ ఇప్పటికి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఆ రోహింగ్యాలు వస్తున్నారు, నైజీరియాలో వస్తున్నారు, ఫారినర్స్ వచ్చారు, అందుకనే మేము ఇవన్నీ గట్టి పెట్టాం అంటున్నారు కదా. బీహార్లో మొత్తం ఇలాంటి ఫారినర్స్ ఐడెంటిఫై చేసింది ఎంతమంది అయ్యా అంటే దగ్గర ఎంతమంది 80-90 లక్షల కోటి మందిని తీసుకువేశారు. దాంట్లో 1,1100 మంది ఫారినర్స్ చేశారు అంతే. అంటే నువ్వు 1,100 మందిని పట్టుకోవడానికి నువ్వు 7 కోట్ల మంది ఓటర్స్ని సఫర్ చేస్తున్నావు. అంటే ఇదేం లెక్క, ఇదేం ప్రజాస్వామ్యము, ఇదేమి పీపుల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కదా. సో అంటే ఈ రకంగా చాలా టఫ్ పెట్టారన్నమాట, చాలా టఫ్ ప్రాసెస్. ఇప్పుడు ఈ మధ్యలో అందులో 11 డాక్యుమెంట్లో పాస్పోర్ట్ ఉంది. నేను అనుకున్నా నాకు 10th క్లాస్ అప్పుడు దొరకదు కానీ పాస్పోర్ట్ ఉంది కదా అని నేను అనుకున్నాను. ఇప్పుడు మొన్న బాంబు పేల్చిండు లాస్ట్ వీక్. సో ఫారిన్ అఫైర్స్ డిపార్ట్మెంట్ విదేశాంగ శాఖ వాళ్ళు, సో ఇది ఓన్లీ ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే పాస్పోర్ట్, అంతేగాని అది సిటిజన్షిప్కి సంబంధం లేదు అని చెప్పి బాంబు పేల్చాడు. అంటే ఈ దేశంలో నువ్వు సిటిజన్గా ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు ఆధార్ వద్దంటున్నావు, డ్రైవింగ్ లైసెన్స్ వద్దంటున్నావు, లాస్ట్ పాస్పోర్ట్ వద్దంటున్నావు. అంటే నీ ప్లాన్ ఏంది, నీ బ్లూ ప్రింట్ ఏంది, నీ మాస్టర్ ప్లాన్ ఏంటి, అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు, ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇంతమంది ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నావు కదా. సో ఇట్లా వెరీ డేంజరస్ ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనేది మొదలుపెట్టారు వీళ్ళు. సో ఈ ప్రాసెస్లో ఐ థింక్ మనకి ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో అంటే లాస్ట్ 1 month 1.5 month ప్రాసెస్లో 88 లక్షల మంది ఓటర్స్ని రౌండ్ ఆఫ్ చేశారు. అంటే డౌట్ఫుల్ అన్నమాట ఇవన్నీ కూడా. అంటే 2002కి 2025 ఓటర్ లిస్ట్కి మ్యాచ్ కావాలి. సో మ్యాచ్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. 88 లక్షలు అంటే ఇట్స్ బిగ్ నంబర్ కదా. సో మరి అంటే 88 లక్షలు మళ్ళీ ఫారినర్స్ ఎంతమంది ఉంటారు ఒకవేళ ఉంటే కూడా. సో ఉంటే మన హైదరాబాద్ కాబట్టి ఉంటే ఒక 20,000 మంది ఉంటారు అనుకుందాం, రోహింగ్యాలు అది. ఇదంతా కూడా ఒక భయోందోళనను కలుగజేసే ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నారు నంబర్ 1. అయితే భయాందోళనని మనం పొందాల్సిందే, చేయాల్సిందే, భయపడాల్సిందే, కానీ జాగరూకతమే ఉండాలి. మనం జాగ్రత్త పడాలి, చాలా ఇంపార్టెంట్ అది. సో మన ఓటు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. మెయిన్గా ఇక్కడ మనకు చేయాల్సింది ఏంటి అంటే మీరేం చేయాలి, మన ఓటర్లు ఏం చేయాలి, సగటు ఓటర్ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ మీ BLO బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరో పట్టుకోవాలి, ఆయన పట్టుకోవాలి, ఆయన కానీ ఆమె కానీ పట్టుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. 35,000 మంది ఉన్నారు తెలంగాణ. ఎగ్జాక్ట్లీ. సో మీ పరిధిలో ఎవరున్నారో మీరు ఆయన్ని పట్టుకోవాలి, ఆయన నెంబర్, ఆయన పేరు తీసుకోవాలి, ఇంత మాట్లాడాలి, కలవాలి. కలిసిన తర్వాత ఆయనకు జాగ్రత్తగా మర్యాదలు చేయండి. మీరు ఇంతకుముందు పాతకాలంలో మనం పట్టించిన వాళ్ళం కాదు, రేపురా ఎల్లుండి అంటే. ఇప్పుడు BLOనే సుప్రీం, BLO కింగ్ BLO కింగ్ క్వీన్, ఇంకా వాళ్ళే అన్ని వాళ్ళే. సో అన్ఫార్చునేట్లీ మనకి BLOలు అక్కడక్కడ చదువు రాని వాళ్ళని పెట్టారు. సో వాళ్ళ యాప్ వాడాలి, యాప్ వాడలేని వాళ్ళని పెట్టారు. కొంతమంది దగ్గర మొబైల్ ఫోన్సే లేవు, అంటే స్మార్ట్ ఫోన్స్ లేవు యాప్ వాడే కానీ వీలుగా. సో ఇట్లా అందులో ప్రాబ్లమ్స్ మళ్ళీ వేరే ఉన్నవి. అసలు యాక్చువల్గా ఇంత తతంగము నేనే ఇన్ని డాక్యుమెంట్లు చదివినాక ఒక 3-4 సార్లు రకరకాల మీటింగ్లు హాజరైనాక, సో CEO ఆఫీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత నాకే ఇప్పుడు అర్థమవుతుంది. ఇక మామూలు BLOకి ఏమర్థమవుతుంది అనేది డౌటే. ఇట్స్ బిగ్ డౌట్ అన్నమాట యాక్చువల్గా. కానీ బట్ ఇక అందరు కలిసి ఫైట్ చేసుకోవాలి. అయితే మీకు BLE అని ఉంటుంది, అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటారు, పార్టీలు పెట్టినవి. సో ఆ పార్టీలు పెట్టిన BLAs అక్కడక్కడ యాక్టివ్గా ఉన్నారు. సో అది ఏ పార్టీ అయినా కానీ. సో మీరు ఏ పార్టీ అయినా పర్లేదు, BLAని కూడా పట్టుకోండి మీరు. సో BLAని BLOని ఉపయోగించుకొని మీ ఓటుని రక్షించుకోండి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో ఈ 11 డాక్యుమెంట్లు, సో మనకి ఆ 11 డాక్యుమెంట్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. మనం అడిగి వెళ్తే చెప్తారు మీకు అంతా కూడా. అందులో డాక్యుమెంట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఇవాళ ముఖ్యమంత్రి ఆఫీసులో కలుస్తున్నాము. సో ఒకటి పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంది. అది మన దగ్గర అలాంటి ఇచ్చే ఒక ఇది లేదు, ఒక ప్రొసీజర్ లేదు. అది ఇస్తే బాగుంటుంది అనేది. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో మొదలు పెడుతున్నారు పెద్ద ఎత్తున. మళ్ళీ అది కూడా పెద్ద ఇది అవుతుంది కదా సార్, మళ్ళీ పోయి గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర లైన్లు పట్టాలి, పెద్ద ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. మీ సేవలో అప్లై చేస్తే, గ్రామ పంచాయతీకి అప్లై చేస్తే ఇచ్చుకుంటారు. సింప్లిఫై చేయాలి గవర్నమెంట్ మరి. సో ఎవరికైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళకి అందరికి కాదు. అంటే అట్లాంటి ప్రొయాక్టివ్ ఒకటి స్టెప్ మనం తీసుకోగలిగితే, లేదా మరి నీకేం 11 డాక్యుమెంట్స్ ఏముండవు మరి, ఏం లేకపోతే మరి ఏం కావాలి అంటే. అసలు రాజ్యాంగం ప్రకారము ఏమనుందబ్బా, సో ప్రతి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలి. ఈ ఓటు హక్కు కల్పించాలి అనే బాధ్యత ఎవరిది, ప్రభుత్వానిదా లేకపోతే ఎవరిది బాధ్యత? ఎట్లుందంటే ఎలక్షన్ కమిషను
సో జస్ట్ జాంతానే, నాకేం సంబంధం లేదు. ఎలక్షన్ కమిషనర్ నియామకమే వివాదం కదా. వివాదం కాదు, అదొక ఫోల్ ప్లే, అదొక మోసకారితనం. అది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తీసేసి అంతకుముందు ఎలక్షన్ కమిషన్ మెంబర్ని సెలక్షన్ చేయాలంటే లీడర్ ఆఫ్ అపోజిషన్, సో ప్రైమ్ మినిస్టర్, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ముగ్గురు ఉండాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసిపడేశారు. తీసిపడేసి వీళ్ళ వన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్ పెట్టుకున్నారు యాజ్ నామినేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. అంటే ఇద్దరు వాళ్ళే ఉంటారు, సో మెజార్టీ వాళ్ళే ఉంటారు, ఇద్దరు వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంక ఇష్టం. అందుకని మనం ఇలాంటి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ చూస్తున్నాం. ఇప్పుడు అంతా కలిసిపోయారు కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ వ్యక్తులాగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక యాజ్ ఎ బ్యూరోక్రాట్ అనకూడదు కానీ, బట్ చాలా క్లియర్గా ఎవిడెంట్గా కనబడుతుంది అదంతా కూడా. ఇప్పుడు మనకి మొన్న కలకట్టాలో, వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు మనకి ఈ ఓటు హక్కు లేని వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. అంటే మీరు ఉదాహరణకి ఫైనల్గా పబ్లికేషన్ చేస్తారు, తుది జాబితా వస్తుంది కదా. సో మన దగ్గర 1 అక్టోబర్ ఎప్పుడు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ చేసినప్పుడు మీరు నోటీస్ ఇవ్వాలి, నీ ఓటు హక్కు లేదు ఇక్కడ, మేము చేసిన సర్వే ఎస్ఐఆర్ ప్రకారం ఆ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ నోటీస్ ఇచ్చినాక ఆ నోటీస్కి రిప్లై ఇవ్వాలి కదా. సో లేదు నేను ఉన్నాను యాక్చువల్గా, కానీ నాకు సర్టిఫికేట్స్ లేవు, మళ్ళీ ప్రాసెస్ కాదు, ఇప్పుడే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ పార్ట్ అనమాట అది. అయితే మొన్న వెస్ట్ బెంగాల్ జరిగిన ప్రాసెస్లో దగ్గర 28 లక్షల మందికి నోటీసులు ఇచ్చారు. ఇస్తే 28 లక్షల మందిలో ఒక 20 లక్షల మంది ఎంతో వాళ్ళు అప్లై చేశారు. చేస్తే ఒక 1000 మంది మాత్రమే ప్రాసెస్ చేశారు అప్లైట్ అథారిటీ. ఏమైనా టైం లేదు, అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటి అసలు? నువ్వు ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసి ఉండాల్సింది, లేకపోతే కదా. అంటే డెమోక్రసీ ఇంపార్టెంటా నీకు, లేకపోతే నీ యొక్క పద్ధతులు ఇంపార్టెంటా? ఇవన్నీ ఉన్నాయి దీంట్లో, చాలా అంశాలు మనకి చాలా కనబడుతున్నాయి అన్నమాట అన్నీ కూడా, ఇవన్నీ కూడా. సో ఇది మనము కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మన ఓటు హక్కు పోతుంది. ఓటు హక్కు పోయిందంటే మీరు ఇంకో ప్రాబ్లం చెప్పాను మీరు, నేను ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మొదలుపెట్టారు. ఏంటంటే నీకు ఓటు హక్కు లేదు కాబట్టి, నువ్వు ఓటర్ కాదు కాబట్టి, నువ్వు ఓటర్గా కాదంటే నువ్వు ఇండియన్ సిటిజన్ కాదు కాబట్టి నీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమి ఇవ్వం అని మొదలుపెట్టారు ఇప్పుడు. సో అది రేపు మనకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది, దేశం మొత్తానికి వస్తుంది. సో నీకు గవర్నమెంట్లో ఉన్నటువంటి పెన్షన్ తీసేస్తారు, లేకపోతే ఎంజీఎన్ఆర్జెస్ నీకు ఇవ్వరు, సో లేకపోతే నీకు జాబ్స్ ఇవ్వరు, రకరకాలుగా. కానీ ఇప్పుడు ఇది ఒక రకంగా ప్రజలు కొంచెం ఓటు అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందేమో, అంటే ఆ రకంగానే వాడుకోవాలి మనం. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ లాగా ఎక్కువ వస్తుంది. కానీ బట్ తెలుసుకునే లోపల పోతుంది కదా ఓటు హక్కు, అది ఒకటి ఉంది కదా. అందుకే ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఇప్పుడు ఇది చాలా డెమోక్రసీకి ఇంపార్టెంట్ అని చెప్పి దీని మీద పనిచేయాల్సి వస్తుంది. సో దీని గురించి నేర్చుకొని రకరకాల మీటింగ్లలో పోయి, లేకపోతే వీడియోలు ఇట్లాంటివి చేసి చేయాల్సిన. అంటే వాళ్ళు సింపుల్గా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఓటు జాబితాని మేము సవరిస్తున్నాము, అరే నీ ఓటు నువ్వు ఇక్కడే ఉంటే నీ ఓటు ఎందుకు పోతుంది? నువ్వు ఒకవేళ నీకు ఏమైనా ఇబ్బంది జరిగింది అనుకో, మళ్ళీ అప్లై చేసుకో, మళ్ళీ వస్తుంది. ఏముంది ఇందులో, ఇది ఏమైనా పెద్ద ఇదా అనే సింపుల్ లైన్ చెప్తున్నారు. ప్రాబ్లం అంతా ఏంటంటే, ఫస్ట్ నువ్వు మీ తల్లిదండ్రులకు సంబంధించిన అది ప్రూవ్ చేయాలి. అది సాధ్యం కాదు అని చాలా మందికి సాధ్యం అవుతుంది, చాలా మందికి సాధ్యం కూడా కాదు. అది లేకపోతే 11 డాక్యుమెంట్లలో ఒక డాక్యుమెంట్ ఆ ఒక్క డాక్యుమెంట్ కూడా లేకపోతే నేనేం చేయాలి? ఏం చేయాలి నిజంగానే? దట్ ఈస్ అ బిగ్ ఇష్యూ. ఇప్పుడు దానికి పవర్స్ ఏంటంటే జిల్లా కలెక్టర్కి, లేదా హైదరాబాద్ లాంటి మున్సిపల్ కమిషనర్కి ఆడికి పోవాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వు బిఎల్ఓ స్టేజ్లో నీకు పోయిందంటే, సో నువ్వు మళ్ళీ అక్కడ మధ్యలో తహసీల్దార్ ఎంత ఉంటారో వాళ్ళ పవర్స్ లేవు. ఇప్పుడు నేను తెలంగాణలోనే పుట్టినా, తెలంగాణలోనే ఉన్నా, పని చేస్తున్నా, తెలంగాణ ఇక్కడ ట్యాక్సులు కడుతున్నా, గవర్నమెంట్ కూడా ట్యాక్సులు కడుతున్నా. సో ఒకవేళ ఆ పేరెంట్స్ ఓటు దాన్ని ప్రూవ్ చేయలేకపోతే 11 డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్ చూపించాలి. ఆ 11 డాక్యుమెంట్స్లో ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా అవుట్. సో అప్పుడు నువ్వు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తే, సో జిల్లా కలెక్టరు ఇంకా ఆయనను బట్టి ఉంటుంది అనమాట, డిస్క్రిప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ జిల్లా కలెక్టర్ ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది చేయగలుగుతారు? ఇప్పుడు ఉదాహరణ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారు, సో హీఈస్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. సో కెన్ యూ యాక్సెస్? సో ఒక పేదవాళ్ళు ఆయన అప్రోచ్ కాగలరా? ఒక కాగితం ఇస్తారు, ఆ కాగితం ఎక్కడికో పోద్ది, మనకు తెలిసి ఎక్కడికి పోదు ఆ కాగితం. ఇప్పుడు నేను ఒకసారి తిరుగుతా, రెండోసారి అమ్మాయి ఓటు లేకుంటే వచ్చేది వేయడం వల్ల నాకు ఏమన్నా వచ్చిందని అనుకుంటే, ఎగ్జాక్ట్లీ. ఒకవేళ అక్కడ రిజెక్ట్ చేసింది అనుకో, నువ్వు మళ్ళీ ఎక్కడికి పోవాలి తెలుసా? చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి పోవాలి హైదరాబాద్లో. సో ఆ ఇద్దరికి పవర్స్ ఉన్నాయి అంతే. అంటే ఇద్దరిని యాక్సెస్ కావడం అనేది మన అందరికీ తెలుసు, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన వ్యవస్థలో, మన సమాజంలో ఎట్లా ఉంటుందో మనకి ఆఫీసులో మనకు తెలుసు అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇట్లా ఇది ఒక మోసపూరితమైనటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ దేశంలో జరుగుతుంది. సో దీనివల్ల డెమోక్రసీకి ఒక గొడ్డలి పెట్టు. సో మామూలు ముఖ్యంగా పేదవాళ్ళకి, మైనారిటీస్కి మాత్రం ఓట్లు మిలియన్స్, లక్షల ఓట్లు పోతున్నాయి. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు డబుల్ ఓట్స్ ఉన్నాయి,
ఇప్పుడు జిల్లాల్లో ఊర్లలో నాకు సొంత ఊర్లో ఓటు ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్లో బతుకుతున్నా హైదరాబాద్లో ఓటు ఉంటుంది. ఈ 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఒకటి తీసేయాలనా? తీసేయాల్సిందే కదా. 100% తీసేయాలి. క్వశ్చన్ ఉంది అందులో. అంతే కదా. దానికి నువ్వు సింపుల్ ఏం చేయాలి, ఆధార్ కార్డు లింక్ చేయాలి. వెరీ సింపుల్, అయిపోతుంది. అది నెంబర్ కొట్టగానే నీకు డబుల్ ఎన్యూమరేషన్ కార్డులు అడుగుతున్నావు ఆధార్ కార్డు, సో దాన్ని నువ్వు కంప్యూటర్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, కథం. దట్ ఇస్ సో సింపుల్ కదా అబ్బా. అది ఇప్పుడు చనిపోయిన వాళ్ళని బిఎల్ఓ గుర్తుపట్టగలరు, రైట్, ఈజీగా, బికాస్ దే ఆర్ సపోజ్ టు విజిట్. అంటే ప్రతి ఇంటికి నువ్వు 3 సార్లు పొమ్మని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. సో నువ్వు 3 సార్లు పోయినప్పుడు చనిపోయిన వాళ్ళ ఓట్లు అనేది పక్కన ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. సో అది చేసేయచ్చు. మైగ్రేషన్ ఇక్కడ అసలు లేడు అంటే తీసేయచ్చు, నో ప్రాబ్లమ్ కదా. ఫారినర్ అంటే ఆ ఫారినర్ తెలిసిపోతుంది కదా, ఫారినర్ అంటే తెలిసిపోతుంది కదా. బస్సులా ఇప్పుడు ఇక్కడ బిఎల్ఓ ఉన్నారంటే ఆ బిఎల్ఓని ఊరికి మీ అపార్ట్మెంట్కి వచ్చాను అనుకోండి, మీ అపార్ట్మెంట్ ఉన్న ఫారినర్స్ ఉన్నారంటే వాచ్మెన్ అంటే వాచ్మెన్ చెప్తాడు. సో మొహం చూసి అర్థమైపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. అంటే ఈ ఫారినర్స్ అని భయపెట్టించి సో పేదల వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం అనమాట. ఎంతసేపు రోహింగ్యాలు అన్నదే ఇప్పుడు డిస్కషన్. అంతే, రోహింగ్యాలు వచ్చిర్రు ఏదో గోల అనమాట. వస్తే పంపించండి, అసలు వాళ్ళు ఎట్లా వచ్చింది అబ్బా, నువ్వే 14 సంవత్సరాల నుంచి నువ్వే వెళ్తున్నావు రాజ్యం అంతా కూడా. సో మరి నువ్వు ఎట్లా వాళ్ళని ఎట్లా రాయిస్తున్నావు నువ్వు? ఇప్పుడు పంపిస్తుంటారు, ఆపిర్రా మిమ్మల్ని? ఆపిర్రా ఎవరన్నా? సో నువ్వు అంత కావాలనుకుంటే నువ్వు ఈవెన్ అక్కడ నువ్వు మొత్తం పెద్ద ఫెన్సింగ్ కూడా కట్టినావు కదా బార్డర్లో. సో ఎట్లా వస్తున్నారు అసలు? అంటే నీ ఇన్ఫెక్షన్స్ కాదా అది, వాళ్ళని ఆపకుండా ఉన్నావు. ఇప్పుడేమో నువ్వు దాళ్ళ పేరు మీద మిగతా అంటే 99.9% ఓటర్లు నువ్వు కష్టపెడుతున్నావు ఇన్ ద నేమ్ ఆఫ్. అలాంటి ఇష్యూ రోహింగ్యాల గురించి కాదు. ఇది ఇష్యూ ఏంటంటే ఈ పేదల ఓట్లను తీసేయాలి. పేదవాళ్ళు మాకు ఎప్పుడు ఓట్లేరు. ఇప్పుడు ఈ తెలంగాణ, ఆంధ్ర ఆర్ తెలంగాణ అదర్ స్టేట్స్, ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి, తీసేయచ్చు ఈజీగా. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ద్వారా తీసేయచ్చు. ఇప్పుడు దాంట్లో ఆధార్ అడుగుతున్నారు. ఎన్యూమరేషన్ ఫామ్ లో ఆధార్ అడగడానికి రీజన్ ఏంది? డబుల్ ఓట్స్ తీసేయడమేనా? అంటే అది చేస్తారా చేయరా మనకు తెలియదు. మళ్ళీ అదో పెద్ద అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న దగ్గర ఉంచి అట్లా కూడా చేయొచ్చు, పాసిబిలిటీ అయితే ఉంది. ప్రస్తుతానికి అలాంటి డెసిషన్ మేకింగ్ అయితే జరగడం లేదు మనకి, ఎక్కడ అంత కనబడట్లేదు. అట్లా అది చేయాలి అని అనుకుంటే అప్పుడు ఆధార్ కార్డు కంపల్సరీ చేయాలి కదా. అవును. సో అది కంపల్సరీ 11 డాక్యుమెంట్స్ లో కూడా డాక్యుమెంట్ ఉండాలి కదా, మరి ఆధార్ ఉండాలి. అది యాక్చువల్ 11+1 ఉండాలి. కానీ ఇప్పుడు ఆధార్ డాక్యుమెంట్ పెట్టారు, కానీ ఆధార్ డాక్యుమెంట్ అనేది ఓన్లీ అడ్రస్ పర్పస్ మాత్రమే వాడుకోవడానికి. తర్వాత ఐడెంటిఫికేషన్, నువ్వు ఉదాహరణగా రగ అంటే రగేనా కాదా, నేను రఘుతోనే మాట్లాడుతున్నానా మాట్లాడటం లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే అది వాడుకోవాలని చెప్పేసి ఇంకా సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్నారు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు అంతే సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, బీజేపీ, గవర్నమెంట్ అంతా ఒకటే, ఇదంతా ఒకటే కదా మనకు తెలుస్తుంది కదా క్లియర్గా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఆన్లైన్ లో ఈ అప్లై చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు, బిఎల్ఓని కలవలేరు, ఇదంతా ఉన్నప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళకి సర్నేమ్, ఇంటి పేరు ముందు ఆధార్ కార్డులో ఉండి వీళ్ళకున్న ఓటర్ ఐడిలో సర్నేమ్ పక్కన ఉందనుకోండి, అంటే పేరు తర్వాత ఉందనుకోండి, అది కూడా ఆన్లైన్లో ఓకే అవ్వట్లేదట. ఆన్లైనే కాదు, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయిందా. సో నువ్వు 2022కి డాక్యుమెంట్ 2 ఓటర్ లిస్టు, 2025 ఓటర్ లిస్టు మ్యాపింగ్ చేసుకోవడాలు, తర్వాత మీ పేరెంట్స్ని మ్యాపింగ్ చేసుకోవడాలు, తర్వాత నువ్వు 11 డాక్యుమెంట్ సబ్మిట్ చేయడాలు, ఇవన్నీ అయిన తర్వాత ఇంకొక మిస్టరీ ఉందన్నమాట. దాన్ని లాజికల్ డిస్క్రిపెన్సీ అంటున్నారు. లాజికల్ డిస్క్రిపెన్సీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి సో ఆకునూరి మురళి అనుకోండి, ఆకునూరి అంటే AAKUNRI ఉందనుకోండి ఒక డాక్యుమెంట్లో, సో ఇంకో డాక్యుమెంట్లో AKU అని ఉందనుకోండి. సో దిస్ ఈజ్ అ లాజికల్ డిస్క్రిపెన్సీ. సో కథం ఆకునూరి మురళి ఓటు ఫట్. సో దాంట్లో మళ్ళీ కలెక్టర్ మళ్ళీ CEO. అయితే ఇందులో ఏమవుతుందంటే మెయిన్గా ముస్లిమ్స్ ప్రాబ్లమ్స్ అయ్యేది. సో ఇది అందుకే నేను చేసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు సయ్యద్ ఉంది అనుకోండి, సో SJని ఒక దగ్గర రాస్తారు, SAYED అని ఒక దగ్గర రాస్తారు, SAYEED ఒక దగ్గర రాస్తారు, SAYD ఒక దగ్గర రాస్తారు. మొహమ్మద్ అని అనుకోండి, MD ఒక దగ్గర రాస్తారు, MOHD అని ఒక దగ్గర రాస్తారు, MOHD మొత్తం ఫుల్ స్పెల్లింగ్ ఒక దగ్గర రాస్తారు. అంటే ఇట్లా కంప్యూటర్ దగ్గర కొడుతుంది మిమ్మల్ని, అంటే ఇంకా మనుషులు అవసరం లే. సో ఇప్పుడు ఆ లాజికల్ డిస్క్రిపెన్సీకి వాళ్ళు వెనకాల ఏమేమి ఇస్తున్నారో, సాఫ్ట్వేర్ ఎట్లా డిజైన్ చేస్తారో అని కూడా మనకి మిస్టరీ అది. సో యాక్చువల్గా అయితే అది కూడా మనకు పెట్టాలి యాక్చువల్గా. సో ఈవెన్ అట్లా డిస్క్రిపెన్సీ ఉంటే మళ్ళీ అగైన్ ఎలక్షన్ యంత్రాంగం వెళ్ళి ఎలక్షన్ యంత్రాంగమే చూసుకోవాలి ఆ పేర్లో డిస్క్రిపెన్సీ ఉంటాయి. కానీ అట్లా కాదట. సో అంతే, ఇంకా ఎగిరిపోయిందంటే ఎవరు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కనే చెప్తుండే కదా, మల్లు భట్టి విక్రమార్క అని ఒక దగ్గర ఉంది, భట్టి విక్రమార్క మల్లు అని ఇంకో దగ్గర ఉంది, యాక్సెప్ట్ చేయట్లేదని. అంతే, ఎగ్జాక్ట్లీ యాక్సెప్ట్, కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. సో దట్ ఈస్ కాల్డ్ లాజికల్ డిస్క్రిపెన్సీ అన్నమాట. ఇట్లా అడుగడుగున
ఇప్పుడు మీరు నేను ఉపాధి హామీ డైరెక్టర్గా కంబైన్డ్ స్టేట్లో ఒక 7-8 సంవత్సరాలు పనిచేశాను కదా. ఇప్పుడు దాన్ని చంపేస్తున్నారు మొత్తం. ఎందుకు ఎట్లా చంపుతున్నారు అంటే ఇట్లాంటి ఫిట్టింగ్లు పెట్టి కాంప్లెక్స్ చేసి మొత్తానికైతే ఆ ఉపాధి హామీ పనిని పేదవాళ్ళకి రీచ్ కాకుండా సో దాన్ని బడ్జెట్ తగ్గించుకోవడానికి కిల్ చేస్తున్నారు. ఇట్లాగే పెట్టింది అన్ని రకరకాల పనులు. సో మనం చూసాం కదా ఒకసారి వాడు ఆ ముఖానికి సున్నం పూసుకున్నాడు, ఎందుకంటే ఆ మస్టర్ రోల్కి ఆ ఫేషియల్ రికగ్నిషన్ చేయడం లేదట. కొంతమంది ఆడవాళ్ళ జుట్టు తెచ్చి మీద పెట్టుకొని గుండు చేయించుకున్నాడు అనుకోండి సడన్ గా ఎగ్జాక్ట్లీ గుర్తుపట్టలేదు అంటే అట్లా అనమాట. ఆ రకంగా ఇది కూడా అంతే సేమ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇష్టం లేని వాటికి ఇట్లాంటి ఒక డిజైన్ కాంప్లెక్స్ డిజైన్ చేసి సో ఒకటి తీసేస్తున్నారు మొత్తం. కాదబ్బా ఒక 1000 ఓట్లు. ఈ ఎస్ఐఆర్ అనేది కూడా ఇంకోటి ఏంటంటే ఇది చాలా సంవత్సరం జరుగుతుంది కానీ మనం ఎప్పుడు ఇట్లా వినలే కదా, ఇంత కాంప్లెక్స్ వినలేదు కదా ఇది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందేమో గవర్నమెంటే మిమ్మల్ని ఓటింగ్ హక్కు ఇవ్వడానికి ట్రై చేసింది, ఇప్పుడేమో అది నీ మీద పెడుతుంది అంతా. నువ్వు సావు నాకు అనవసరం, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు పెడుతుంది అనమాట. సో అది ఓనర్స్ నీ మీద పెట్టడం మూలాన ఇప్పుడు మనకి ఎక్కడ పోతున్నాం అంటే పేదలకు చాలా కష్టం, మనకే కష్టమవుతుంది, ఇంకా పేదోళ్ళకైతే ఇంకెంత కష్టం. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మరి కేరళలో మొన్న కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది కదా, మరి అక్కడ సర్ ఫెయిల్ అయినట్టేనా, మరి ఎవరికి అనుకూలంగా అక్కడ ప్రక్రియ నడిచినట్టు అన్నది వాళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్. ఇప్పుడు దీనికి సంబంధించి బీజేపీ కేరళ వాళ్ళే ఒక పాయింట్ ఏం చెప్పారంటే వాళ్ళు కేరళలో మేము ఎప్పటికి రాము, ఎందుకు రాము అంటే అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ, అక్కడ క్రిటికల్ థింకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ అని మరొక బీజేపీ మంత్రి అన్నాడు కదా. అంటే కేరళ ఇస్ డిఫరెంట్ అబ్బా, కేరళ కల్చర్ ఇస్ డిఫరెంట్. నువ్వు వాళ్ళని మోసం చేయలేవు. అంటే ఇక్కడ ఇంత ఈజీగా మోసం చేసినట్టుగా అక్కడ మోసపోరు వాళ్ళకు ఒక స్ట్రాంగ్ కల్చర్ ఉంది, ఒక స్ట్రాంగ్ క్రిటికల్ థింకింగ్ ఉంది, మంచి ఎడ్యుకేషన్ ఉంది. వాళ్ళు ఎప్పుడప్పుడు 90% దాటి మనకు 30-40 సంవత్సరాల క్రితమే వాళ్ళు 90% లిటరసీ దాటారు. సో మనం ఇంకా కొట్టుకుంటున్నాం 70% దగ్గర, 65% దగ్గర కొట్టుకుంటున్నాం కదా. కేరళ ఇస్ డిఫరెంట్. సో అట్లా అంటే వీళ్ళు చెప్పాను కదా ఇందాక 35-36% దగ్గర ఆగిపోయింది వీళ్ళు. సో నిజానికి వాళ్ళకి కనీసం ఒక 50% రాలేదు, వాళ్ళకి లేదు. సో అందుకని ఇంకా ఫ్యూచర్లో కూడా వీళ్ళని కూడా తీసేస్తే, ఈ మైనార్టీస్ని, ఎస్సీలని, బీసీలని కూడా వాళ్ళకి తీసేస్తే ఇంకా ఈజీగా గెలవడం ఈజీ అయిపోతుంది. సో అది కుట్ర. సో ఇది ప్రజలే గమనించాలి. పార్టీలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. సో ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే జనాలు ఏమంటే మా పబ్లిక్ దగ్గర ఇప్పుడు వచ్చిన సమస్య ఏముందంటే, ఇప్పుడు పోలింగ్ బూత్ ఓటు ఉండి పోలింగ్ బూత్కి వెళ్ళండ్రా బాబు అంటే 50% దాటలేదు హైదరాబాద్ లాంటి ఏరియాలో. ఓటు మరి పోతుందట అంటే పోతే పోనీ నాకేం సంబంధం, ఎవడొచ్చి చేసేది ఏముంది. లేదు గ్రామాలలో పేదవాళ్ళకి సంబంధించి మాత్రం రూరల్లో చాలా ఇప్పుడు ముసలి కూడా నా ఓటకు లేదని నేను చచ్చిపోయినా అనే ఒక ఎమోషన్ ని చాలా మంది మనం చూసాం. తర్వాత చాలా మంది ముసలి కూడా వచ్చి ఓటేసేది కూడా మనం చూసాం కదా. అంటే ఇప్పుడు ఆ ఓటకు లేకపోతే ఆ ఎమోషన్ మనమే చెప్పాలా, ఓటు హక్కు లేకపోతే స్కీమ్లు రావట అని చెప్తానన్నా పోతారేమో. ఇప్పుడు వచ్చింది బాగానే వచ్చింది, ఇదంతా కూడా బాగానే అవేర్నెస్ డెవలప్ అవుతుంది కానీ బట్ అది స్మూత్గా జరగాలి కదా, ప్రాసెస్ స్మూత్గా జరగాలి. ఇప్పుడు మన ఇంకోటి ఏం పెట్టారు తెలుసా వీళ్ళు, ఇప్పుడు బిఎల్ఓ విజిట్స్ 1 month ఏనట, July 24th 1 month పెట్టారు. దాంతో అన్ని 1 month పెట్టారు. ఈ 1 month లో అసలు నేను ఒకసారి ఊరికి పోయాను అనుకో, సో బిఎల్ఓ వచ్చినప్పుడు నేను లేను, ఊరికి పోయాను, అవుట్. కొంచెం మనకి ఎలక్షన్స్ కూడా ఏం లేవు కదా, అంత తొందర ఏముంది. సో 2 months పెట్టచ్చు కదా. ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాము, 2 నెలలు పెట్టచ్చు కదా, ఏముంది పెట్టచ్చు కదా. అంత కరెక్ట్గా ఎట్లా పెట్టాలి. తర్వాత పబ్లిసిటీ కూడా చూడండి లేదు. ఇప్పుడు వీళ్ళు పార్టీలు ప్రభుత్వాలకు అనుకూలం ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసుకుంటలేరా? ఎగ్జాక్ట్లీ. పబ్లిసిటీ కూడా చూసామా, ఏముంది పబ్లిసిటీ ఏం లేదు. కనీసం మీకు ఎప్పుడన్నా ఇంత ప్రాసెస్ స్టార్ట్ అయింది ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు ఎక్కడ కూడా. హోర్డింగ్స్ పెట్టాలి. నాకు వచ్చిన సమాచారం ప్రకారము ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఇవ్వమన్నారట. ఇక్కడ ఇంగ్లీష్ ఎంతమంది చదువుతారు అంటే తెలుగులో ఇవ్వాలి, ఉర్దూలో ఇవ్వాలి కదా. మీరు చూడండి రేపు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉర్దూలో రాదు. మీరు చూడండి, టేక్ మై వర్డ్స్ ఇన్ దిస్. సో తెలుగు ఇంకా వస్తే రావచ్చు కానీ బట్ ఉర్దూ మాత్రం రాదు. సో అంటే ఎంత కూడా ఒక మాస్టర్ మైండ్ అనమాట కదా, వదిలించుకోవాలి ఈ ఓటర్స్ని అనేది ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఓటు అన్నదే మన భవిష్యత్తుని మారుస్తుంది అన్న నిర్ణయానికి మనం రావాల్సిన అవసరం ఉంది. అదే సత్యం, అదే నిజం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.